శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథ్ ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని ప్రస్తావించుకుందాము. ఈ ముందుగా శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: సూక్ష్మ రూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరము చేత సంపాదించబడిన అన్న రసంతో తన దేహం నిర్మిస్తాడు. అదండి. తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలము చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటారు. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిధ్యసించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. అదండి. మీకు అర్థమైందా? ఇప్పుడు సూక్ష్మరూపమైన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరము చేత సంపాదించబడిన అన్నరసముతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు. అలాగనే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మనం దర్శిస్తున్నవన్నీ ఈ రకంగానే. వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము. ఆయా శరీర కేంద్రాలలోని రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పారిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతి అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీవనం చేయబడుతుంటాయి. ఇదండి పునర్జన్మ అంటాము. ఈ రకంగా మానవ శరీరం మాత్రం విడుస్తాము. మరి ఆత్మ ఏ విధంగా వెళుతుంది చూడండి. శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగే శిథిలమవుతుంది. శరీరము శిథిలమవుతుంది. ప్రాణశక్తి చేత మరలా పునర్జీవనం చేయబడుతుంటాయి. ఇది పునర్జన్మకి అసలైన కారణం ఇదండి. ఇలాగా మన శరీరము శిథిలమైపోతే ఆ తర్వాత ఏమవుతుంది? మరలా పునర్జీవనం చేయబడుతుంది. ఏది? ఆత్మ. అలానే అసంఖ్యకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతూ ఉంటాయి. అంతే కదా. మనం 3 యుగాలు దాటుకుని ఈ కలియుగంలో ఉన్నామండి. మరి ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మలినమైపోతూ అప్పుడప్పుడు ఏమవుతుంది? కాలగతిలో మలీనమైపోతూ ఉంటాయి. మరుగుపడిపోతూ మళ్ళీ ఈ దేహాన్ని ధరించుకుంటూ ఆత్మ ఇస్తూ ఉంటాడు భగవంతుడు. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తూ ఉంటారండి.
తీర్థకుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారటండి. ఎవరు? మనము మాలీనమవుతూ అప్పుడు సిద్ధపురుషులు అనేవాళ్ళు ఈ రకంగా మళ్ళీ ఉద్భవించి ఈ పునర్జీవనం చేస్తూ తీర్థాన్ని తీర్థత్వాన్ని పునఃప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయటండి. అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలలను, ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషుల్ని క్షేత్రంలో కొద్ది కాలమున్నా అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. 6-7 అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి. ఇందులో 6-7 అధ్యాయాలు ఈ వివరాన్ని వివరిస్తాయండి, ఈ విషయాన్ని. మరి మనం ప్రస్తావనలో ఈ విధంగా చెప్పుకున్నాం కదా. రేపు కథారంభానికి వెళదాం. అంతవరకు అందరికీ సాయిరాం. శ్రీ గురుదత్త.